పల్లె పాడడం సరిగ్గా రామదాసుడు పెట్టే ఉంది. ఎన్ని రోజులు పట్టింది? నువ్వు సంగీతం నేర్చుకుంటావా? థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. ఈరోజు పండగ కదా, మామయ్య అత్తయ్య వస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు? మాటల్లోనే వచ్చారు చూడక్కడ. మేము చాలా మిస్ అయ్యాము. హలో, సమ్మర్ ట్రిప్ కదా నాన్న, 2-3 months ఉండి వెళ్ళిపోతాం అంతే. ఎక్కువ రోజులు ఉన్నాం అంతే. 2-3 months, ఎక్కువ రోజులు ఉన్నాం అసలు. సంక్రాంతి మేము ఇక్కడ సిటీలో పుట్టాం. ఈ సంక్రాంతి అక్కడ ఎలా చేస్తారు? విలేజ్లోనా? అవును. ఓకే ఓకే. విలేజ్లో అంటే సంక్రాంతి చూడాలంటే ఇంకా విలేజ్లోనే, ఇక్కడక్కడే చూడలేము. అసలు భోగితో స్టార్ట్ అవుద్ది. ఇంకా భోగి మంటలతో స్టార్ట్ అవుద్ది. భోగి మంటలు అంటే పెద్ద పెద్ద కర్రలు పక్కింటి వాళ్ళ దగ్గర, పక్క పొలంలో అక్కడిక్కడ లేపేసి తీసుకొచ్చేవాళ్ళం. ఇలాంటి చాలా చాలా లేపేశాడు. మేము అడిగారా వాళ్ళు? జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నామండి, చెప్పకూడదా? భోగి మంటలు అసలు పెద్ద పెద్ద కర్రలు వేస్తే అసలు చాలా ఎత్తు వచ్చేది, చాలా తగలబడిపోయాయి అసలు. అవునవును, చాలా చాలా తగలబెట్టాడు మీ మామయ్య. ఏంటో చూపు. కోళ్ళ పందాలు ఉంటాయి, పేకాటలు ఉంటాయి. అసలు దాంట్లో అయితే ఎకరాలు పోయాయి. ఏం బాలేదు, నాకు తెలుసు. కోలాటం వేసేవాళ్ళం. 1 month ముందు నుంచే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మామయ్య కోలాటం రాదా? ఇంకా బాగా టచ్ లో ఉందా? రాదా? ఏం లేదు. ఏ రాదా నాన్న? రాదు కోలాటం రాదు. ఆ పాపకి కోలాటం రాదు తెలుసు. పాపకి ఎలా తెలుసా? గూరెలు తీసుకురాపండి మీరు. బాయ్ బాయ్. సరే, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సురేష్. నా పేరు సుష్మా. హూప్ టాప్ నుంచి వచ్చాను నేను కూడా హూప్ టాపే. ఇద్దరు ఒకే సైడ్ నుంచి వచ్చారా? అవునమ్మా, రాక తప్పలేదు. దీనికి నాకేం సంబంధం లేదు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చాలానే అడిగా ఇప్పుడు దాకా.